హలో గాయ్స్, హరిహరన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిహరన్స్ లైఫ్ స్టైల్. సో ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియో టాపిక్ ఏంటి అంటే iPhone 15 Pro Max అయితే కొనబోతున్నా. నార్మల్గా నేనైతే ఒక కెమెరా ఉందామనుకున్నా. ఆల్రెడీ ఒక కెమెరా బుక్ చేసిన. ఆ కెమెరా పేరు వచ్చేసి DJI Osmo 3 అనమాట, పాకెట్ 3. సో ఆల్రెడీ అది బుక్ చేసిన. అది June 20కి అయితే వస్తుంది. నార్మల్గా May 20కి వస్తుందని అనుకున్నా, కానీ అది June 20కి వస్తుంది. నాకు యూజ్ కాదు. సో ఎందుకంటే నేను ఈ 25కి ఒక ట్రిప్ అయితే పోతున్నా. కానీ నియర్ బై నాకు ఒక స్టోర్ అయితే ఉంటుంది, క్రిస్టియానా మాల్ అని చెప్పేసి. అక్కడికైతే వెళ్తున్నాం. అండ్ అదైతే మీ అందరికీ ఆల్రెడీ చెప్పినాం కదా, ప్రతి వీక్ ఒక వీడియో వస్తుందని చెప్పేసి. సో ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి, చాలా క్రేజీగా ఉంటుంది. ఐఫోన్స్ మనం 3 టైప్స్లో కొనొచ్చు. ఒకటి వచ్చేసి మనము డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి కొనవచ్చు అనమాట. ఇంకొకటి ట్రేడింగ్ చేస్తారు. సో ఈ ట్రేడింగ్ గురించి మీకు తర్వాత చెప్తా. ఇంకొకటి వచ్చేసి మనము రీఫర్బిష్డ్ మొబైల్ కూడా కొనవచ్చు అనమాట. సో రీఫర్బిష్డ్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ యూజర్ మొబైల్స్ అనమాట. సో రీఫర్బిష్డ్ మొబైల్స్ కొడితే మీకు వస్తాయి. సో కానీ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ అనమాట. ఇక్కడ రీఫర్బిష్డ్ మొబైల్స్ అయితే చాలా తక్కువకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ iPhone 11 వచ్చేసి ఇక్కడ జస్ట్ 16,000 నుంచి 17,000 మధ్యలో ఉంటుంది. సో చాలా తక్కువ అనమాట, చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి వెదర్ 28 అయితే ఉన్నది. సో చాలా గట్టిగా కుడుతుంది కాబట్టి నేను వైట్ షర్ట్ వేసుకున్నా. మనం సేఫ్ సైడ్ అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయ్స్, ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇక్కడ మనకి ఎంత టైం పడుతుంది, 7-10 మినిట్స్లో మేము మాల్కి వెళ్తాం. సో మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మనం iPhone 15 Pro Max తీసుకున్నాం. దాని తర్వాత గింబాల్ ఒకటి, మొబైల్ గింబాల్ ఒకటి, పేరు మైక్ అంతేగా. తర్వాత మాట్లాడు ఆడపోయిన తర్వాత. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది గాయ్స్, మామూలు లేదు. ఇప్పటికీ ఇది 5th సింక్ కదా. ఇది 1 మైల్ వచ్చినామా, 1.5 మైల్ వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ అనమాట కదా, 2 సెకండ్ల మీకు ఎట్లనే చూపెడతా. ఇది అయిపోగానే మళ్ళీ ఇంకోటి ఈ సిగ్నల్ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ లేదనంటే మంచిగా ఒక 15 నిమిషాలు చెప్పట్టింది కదా, 10 నిమిషాలలో వెళ్ళిపోతాం. ఇక మనం ఇండియాలో కొడితే మాత్రం 5 నిమిషాలలోనే పోతాం. ఇక పోయిండే సిగ్నల్ ఉండదు. మళ్ళీ ముంగడ ఒకటి ఉంటుంది. ఇక్కడ 50 మైల్స్ పర్ అవర్ పోవాలి. అంతకన్నా తక్కువ పోతే కూడా మనకి వేసి పడేస్తుంది. మినిమం ఆ కార్కి మనకి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మొన్న డ్రైవింగ్ టెస్ట్ రాసినా కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నా. మళ్ళీ ఓ సిగ్నల్ వచ్చింది అట్లా. సో గైస్, ఇప్పుడే వచ్చినాం మనము క్రిస్టియానా మాల్. సో వెనక చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్దదన్నమాట. ఇక్కడ మా డెలార్ మొత్తంకి సెకండ్ అయితే ఫస్టా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇందులో యాపిల్ స్టోర్ ఉంటుంది అండ్ అది బెస్ట్ బై అని చెప్పేసి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం గింబాల్ అండ్ అదేవిధంగా మైక్ సెట్ కొనుక్కోవాలి. చలో. ఈ మాల్ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. చాలా ఓల్డెస్ట్ మాల్ ఇక్కడ వచ్చేసి. ఇక్కడ డెలావేర్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. మనకి సండే అని ఏముండదు, ఎవ్రీ టైం ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. జనాలు అయితే పిచ్చగా షాపింగ్ చేస్తారు. నేను ఇక్కడ మాది సరూర్ నగర్ అనమాట. సరూర్ నగర్ నుంచి నేను దిల్సుఖ్ నగర్ ఇక్కడ పోవడానికి చాలా బద్ధకం అనమాట. కానీ ఇప్పుడు ఏంటి అంటే షాపింగ్ చేయాలంటే అంత దూరం పోవాలి. మినిమం 25-30 కిలోమీటర్స్ పోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసి మాది డెలావేర్ స్టేట్ కాబట్టి మాది ట్యాక్స్ ఫ్రీ. సో ఇక్కడైతే ట్యాక్స్ అయితే ఉండదు. అండ్ పక్కన స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు, ఎందుకంటే ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా అండ్ మేరీల్యాండ్ అని చెప్పేసి. సో ఈ స్టేట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. మనమైతే క్రిస్టియానా మాల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం అండ్ యాపిల్ స్టోర్ ముంగటనే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది జనాలు అయితే వచ్చేసారు. అది కూడా మనకి ట్యూస్డే రోజు అనమాట. ట్యూస్డే రోజే ఇంతమంది ఉంటే నార్మల్గా మనకి ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే, సండే సో మామూలుగా ఉండరు జనాలు. అండ్ ఇక్కడ సేల్ చేసే వాళ్ళు కూడా చాలా బిజీగా నడుస్తున్నది వాళ్ళ ముచ్చట్లు కూడా. సో నేను డైరెక్ట్గా iPhone 15 Pro Max దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. సో iPhone 15 Pro Maxలో నాకు 2 కలర్ నచ్చింది. ఒకటి వైట్ టైటానియం అండ్ ఇంకొకటి వచ్చేసి న్యాచురల్ టైటానియం. సో ఈ కలర్ నాకైతే చాలా నచ్చింది. సో కొంచెం గ్రే కలర్లో ఉంది. సో బ్లాక్ కాకుండా, వైట్ కాకుండా, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నది. సో నాకు ఈ కలర్ నచ్చింది. అండ్ ఇక్కడ తీసుకుందామంటే జనాలు అంతా బిజీగా ఉన్నారు. సో ఎవరు కూడా దగ్గరికి రావట్లేదు. ఆ గ్యాప్లో మనము 15 Proకి 15 Pro Maxకి డిఫరెన్సెస్ అయితే చూద్దాము. సో ఇక్కడ
మనకి స్క్రీన్ పెద్దగా వస్తుంది 15 Pro Max వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ మనకి 15 Proలో 23 అవర్స్ ఉంటుంది అండ్ 15 Pro Maxలో 29 అవర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టెలిఫోటో లెన్స్ అక్కడ 3x ఉంటే ఇక్కడ 5x ఉంటుంది. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. చాలాసేపు అవుతుంది అనమాట, ఎవరు కూడా నన్ను అయితే పట్టించుకోవట్లేదు. అదే ఇండియాలో అయితే దగ్గరకు వచ్చి మరి నమస్కారం పెట్టి సాంప్రదాయాలు బాగా చేస్తారనమాట. మనకి ఏదో ఒక ఫోన్ని మన చేతిలిచ్చి పంపిస్తారు. బాబు నువ్వు రావాల్సింది నా దగ్గరికి కాదు, ఈ టేబుల్ కానీ ఆ టేబుల్ కానీ వెళ్ళమని చెప్పేసి చెప్పిండు. సో డైరెక్ట్గా వెళ్ళినా, నేను డైరెక్ట్గా ఫోన్ తీసుకున్నా, ఇంకా ఆ గ్యాప్లో రికార్డ్ కూడా చేయలేదు అనమాట. ఫైనల్గా నేనైతే నేను అనుకున్న కలరే తీసుకున్నా, న్యాచురల్ టైటానియం. సో అటు మనకి బ్లాక్ కాదు, అటు మనకి వైట్ కాదు. సో చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చేసి, చాలా డీసెంట్గా ఉంటుందని చెప్పేసి అయితే తీసుకున్నా. యాక్సెసరీస్ ఏమైనా కావాలా అని చెప్పిండు, నేనైతే ఏం వద్దని చెప్పేసి చెప్పిన. ఓన్లీ నాకు స్క్రీన్ ప్రొటెక్టర్ ఒకటే ప్రస్తుతానికి, నేను మిగతాదంతా ఆన్లైన్లో చూసుకుంటా అని చెప్పేసి మనోనికి చెప్తే ఓకే బాబు అని చెప్పేసి చెప్పిండు. నేను ఇంకా There you are. Thank you. Congratulations. Thank you. Have a great day. సో ఇప్పుడే iPhone 15 Pro Max అయిపోయింది. బెస్ట్ బైలో పోదాం. ఇందులో మన మైక్ ఒకటి హ్యాండ్ మొబైల్ గింబాల్ తీసుకుంటే అయిపోద్ది. వెళ్ళిపోదాం మరి. నేను బెస్ట్ బైలో వచ్చేసి మొబైల్ గింబల్ అండ్ అదేవిధంగా మైక్ తీసుకుందాం అనుకున్నా. నాకు కావాల్సిన మైక్ ఇక్కడ లేదు కాబట్టి మనము ప్రస్తుతానికి మొబైల్ గింబల్ తీసుకొని, యాక్చువల్గా నేను ఈ కెమెరా తీసుకుందాం అనుకున్నా. ఇదేమో నెక్స్ట్ మంత్ 20 పెట్టింది, జూన్ 20 పెట్టింది. నాకు మే 20 కావాలి. ఇది లేదని చెప్పి ఇది కొన్నా. అట్లుంటుంది. దాంతో ఇప్పుడు నాకు ఏమైందంటే ఇది 1200 చేంజ్ పట్టింది. అదేమో 669లో వచ్చేది. మొత్తం అది ఇన్సూరెన్స్ అంతా కలిపి 733 ఏమో వచ్చింది. ఇప్పుడు దాంట్లో ఏంటంటే హ్యాండ్ గింబాల్ ఉంది, ప్లస్ మంచి వీడియో రికార్డ్ అవుతుంది. ఇందులో మళ్ళీ హ్యాండ్ గింబాల్ సపరేట్ అనుకోవాలి, మైక్ సపరేట్. మైక్ ఇందులో ఉన్నది ఇక్కడ సైడ్కి. ఆ మైక్ ఇవన్నీ కాంబో సెట్ అనమాట, క్రియేటర్ కాంబో వాటర్ దాన్ని. సో మొత్తం వచ్చేది. ఏం చేస్తాం ఇక, ఒకవేళ మనీ తాత తీసుకుందాం మంచిగా అనిపిస్తాయి. చేద్దాం మరి ఇక. ఇది ఈరోజు ముచ్చట. అది లేదని చెప్పి ఇది కొన్నాం. అట్లుంటుంది. బాయ్, థ్యాంక్ యూ. సో దీనికి బిల్ వచ్చేసి $139 అయింది. దీనికి ఎంత? 1240 కోవచ్చు. కొన్నిసార్లు ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడ్డా కూడా ఇట్లా ముందర ట్రాఫిక్ అవుతుంది. నన్ను చూడండి, నన్ను చూపెట్టు. ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా సాంప్రదాయంగా ఆపేయాలి. ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడనే అయిపోవాలి. గ్రీన్ ఉన్న మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోవాలి. అక్కడ ప్రస్తుతానికి గ్రీన్ ఉన్నది కాబట్టి మూడో వెళ్ళిపోయింది కాబట్టి మనం కూడా వెళ్ళిపోవాలి ఇంకా అంతే. ఎందుకంటే లేదంటే మనం అర్ధ ఆటేసేపు అవుతాం. వెనకకి ఆరన్లు ఓటేస్తాం. ఈ నుంచి గిడికో సిగ్నల్ ఇట్లా ఉంటుంది అమెరికాతో. వాళ్ళు ఆడో సిగ్నల్ అట్లా. మళ్ళీ దీంట్లో 50 స్పీడ్ ఉన్నాడు, 50 mph ఉన్నాడు. ఆడ ముందర మీరు రైట్ సైడ్ చూస్తే ఈ నుంచి గిడికే 50 ఉందంటున్నాడు ఆడు. సిగ్నల్ 3 సిగ్నల్ పెట్టిండు. 3 సిగ్నల్లో 50 ఎట్లా పోతారా? నేను అడే పోతున్నాను అనుకో, అది వేరే మ్యాటర్. TGMI Osmo 6 మొబైల్ 6 సారీ. ఇది మనము ఓపెన్ చేస్తాం, అన్బాక్సింగ్. ఆల్రెడీ మనం ఐఫోన్ అన్బాక్సింగ్ చేసినాం. ఇది దేనికంటే స్టెబిలైజేషన్ కోసము, జర మంచి స్టేబుల్గా ఉంటుంది అందుకని చెప్పి తీసుకున్నా. చలా ఓపెన్. అమ్మో, బ్యాగ్ ఇచ్చాను. బ్యాగ్ ఇక్కడనే అన్నీ ఉన్నాయి మనకి. చార్జర్ కేబుల్ ఒకటి ఇచ్చాను. నెక్స్ట్ బ్యాగ్ ఇచ్చాను, లెదర్ బ్యాగ్. బాగుంది బ్యాగ్ కూడా, మంచి క్వాలిటీ బాగుంది. మాన్యువల్ ఇచ్చాను. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి చికెన్ బొక్కలానే ఉన్నది, ఇది లెగ్ పీస్ లాగా. చాలా బాగుంది. సో దీనికి నేను ఇది యూజ్ చేసిన అనమాట, ఇట్లా వాడుకోవడానికి. ఇది చాలా జాగ్రత్తగా వాడాలి. మనకి అంత ఎక్స్పర్ట్లం కాదు. ఇది కొన్ని రోజుల తర్వాత ఎక్స్పర్ట్లం అయితే మంచి వీడియోస్ పెడదాం. ఈ ఫోన్ ఉన్నది iPhone 15 Pro Max. ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు ఇది పక్కన ఒక నిమిషం.
అండ్ మొబైల్ వచ్చేసి మనకి 1,03,000 పడ్డది, 1,03,000. ఇండియాలో ఇది ప్రైస్ వచ్చేసి నేను ఇప్పుడు ఇచ్చిన 256 ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఎంత వచ్చిందంటే 1,48,000, అరౌండ్ 1,50,000 దగ్గర ఉంది. సో మనకి చూసుకుంటే 47,000 దాకా డిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు నాకు ఈ ఫోన్ వచ్చేసి $1,200 పడ్డది కదా. సో ఇది నార్మల్గా నేను ఒక లైన్లో జాయిన్ అయి ఉంటే నాకు ఇది $400 వచ్చేస్తుంది. సో ఈ లైన్ అని అన్నా కదా, ఇది ఏంటంటే ట్రేడింగ్ చేయాలన్నమాట. ట్రేడింగ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోన్ ఉంది ఐఫోన్ 11, ఇది నేను ట్రేడింగ్ చేస్తే నాకు $800 క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ ఫోన్ ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ని నేను ట్రేడింగ్ చేస్తాను, దీనికి నాకు $800 పడుతుంది అనమాట. సో ఏమవుతుంది అప్పుడు ఇది నాకు 400కి వచ్చేస్తుంది. సో ఈ ట్రేడింగ్ అంటే ఏంటంటే నార్మల్గా సిమ్ అనమాట. ఎగ్జాంపుల్ మనం ఇండియాలో సిమ్స్ ఉంటాయి కదా, ఎయిర్టెల్, ఐడియా, జియో అని చెప్పి. సో నెట్వర్క్, సో ఈ నెట్వర్క్లో మనం జాయిన్ అయ్యి అంటే మనకి సైన్ చేస్తాం అనమాట, అగ్రిమెంట్ లాగా. ఇప్పుడు మన ఫోన్ మళ్ళీ వేరే సిమ్ వేస్తే నడవదు ఇందులో, ఎందుకంటే లాక్డ్ ఫోన్ అనమాట. మీకు చాలామంది విని ఉంటారు కదా, లాక్డ్ ఫోన్స్ అని చెప్పేసి, లాక్ అని చెప్పేసి ఇదే అనమాట. సో ఈ లైన్లో జాయిన్ అయితే ఏం చేయాలంటే మనము ఓన్లీ ఆ సిమ్మే వాడతాం. మనం 2 years వరకు అగ్రిమెంట్ చేస్తాము, ఆ సిమ్మే ఉంటుంది, వేరే సిమ్ వేయడానికి రాదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సిమ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి 400 పడుతుంది కదా ఈ ఫోను, ఈ ట్రేడింగ్ చేసేందుకు మనకి 400 పడుతుంది. ఈ 400 ఏమవుతుంది అంటే డివైడెడ్ ఇంటూ 24 months, 2 yearsకి డివైడ్ అవుతుంది. అంటే మనకి అరౌండ్ $16 to $17 మధ్యలో పడుతుంది అనమాట. అండ్ దీంతో పాటు మనం ఏం చేస్తామంటే ఈ సిమ్ యొక్క రీఛార్జ్ చేస్తాం. ఎందుకంటే మంత్లీ $45 పడుతుంది దీనికి, ఈ సిమ్కి రీఛార్జ్. సో ఈ 45 ప్లస్ అది 16 నుంచి 17 ఉంటుంది కదా, సో ఆ రెండు కలిపేసి మనము 1 month కట్టేస్తుంటాం. అప్పుడు మనకి ఈ ఫోన్ 400 పడ్డట్టు. సో నేను ఏం చేసిన అంటే నాకు కొంచెం అర్జెంట్ ఉంది కాబట్టి, నేను వీడియోస్ చేయాలి కాబట్టి నేను ఒక ట్రిప్ పోతున్నా. సో ఇక్కడ ట్రిప్ పోవాలంటే మామూలు వచ్చాడు కాదు, ఒక పెద్ద ప్లాన్ ఉండాలి, ఒక పెద్ద ఇది స్టంట్ ఉండాలి. ఇవన్నీ అయితేనే మనం ట్రిప్ పోతాం, లేదంటే కష్టం. సో లేక ట్రిప్ పోతున్నప్పుడు మనకి ఈ దగ్గర కెమెరా లేకపోతే బాగుండదు అని చెప్పేసి ఈ ఫోన్ తీసుకున్నా. సో ఫైనల్లీ ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ ట్రేడింగ్ చేసిండు. ఈ ఐఫోన్ 11 ఏం చేసిండంటే కొనుక్కున్నాడు. అయితే నార్మల్గా ఆయన ఒక లైన్లో జాయిన్ అయ్యిండు. సో ఎక్కువ మంది జాయిన్ అయితే ఏంటంటే ఫ్రీగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫోన్ మనకి. సో ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు 3 జాయిన్ అయ్యారు అనమాట ఒక లైన్లో. సో లైన్లో జాయిన్ అయినప్పుడు మనకి ఇది ట్రేడింగ్ 11, మా ఫ్రెండ్ దగ్గర 11 లేదు. సో ఈ 11 బయట బ్యాక్ మార్కెట్ అని చెప్పేసి ఒక మార్కెట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే అన్ని సెకండ్ హ్యాండ్ మొబైల్సే అమ్ముతారు. సో ఎవరి కోసం అంటే ఇట్లా ట్రేడింగ్ చేయడానికి. సో అందరూ పాత మొబైల్స్ అన్ని ట్రేడింగ్ చేసుకుంటారు, అంటే ట్రేడింగ్ చేయడానికి కొనుక్కుంటారు అనమాట. మా వానికి ఎంత పడ్డది, $200 పడ్డది, 190 ప్లస్ పడ్డది, అంటే 200 అనుకోండి. సో 200 అంటే మనకి ఎంత 16,000 నుంచి 17,000 మధ్యలో అవుతుంది. సో ఈ 17,000కి ఐఫోన్ 11 వచ్చింది. చాలా అంటే ఈ బ్యాక్ మార్కెట్ అనేది మంచి మొబైల్స్ ఉంటాయి, రీఫర్బిష్డ్. సో ఆల్రెడీ వాళ్ళు సర్టిఫై చేస్తారు, సర్టిఫై చేసి మనకి మొబైల్స్ ఇస్తారు. ఇండియాకి కొంతమందికి అంటే అందరికీ మనము బ్రాండ్ న్యూ మొబైల్స్ ఇవ్వలేము కదా. సో మన ఫ్యామిలీకి ఇస్తాము, ఇంకా కొంచెం దూరం వాళ్ళకి కూడా మనం తీసుకోవాలనుకుంటే ఇట్లానే బ్యాక్ మార్కెట్లోకి పోయి సో రీఫర్బిష్డ్ మొబైల్ తీసుకొని ఇండియాకి తీసుకొస్తారు అనమాట చాలామంది. సో ఐఫోన్ 11 కానీ 12 కానీ ఎంత ఓల్డ్ అయ్యి ఉంటే అంత తక్కువ మనకి ఈ ఫోన్స్ అయితే వస్తాయి. సో కంపేర్ టు ఇండియా చాలా అంటే చాలా తక్కువ. 16,000 అంటే ఐఫోన్ 11 సో మాటలు కాదు. సో ఇది ఇక్కడ మనకి జరిగే అందరి దగ్గర ఐఫోన్ ఉండేదానికి కారణం ఇది. ఈ బ్యాక్ మార్కెట్ ఉంటుంది, నెక్స్ట్ ఈ లైన్లలో జాయిన్ అయ్యి తక్కువలో తీసుకోవడం ఉంటుంది. ఇట్లైనా సిమ్కి రీఛార్జ్ చేస్తారు. ఇంకొక $10 పెడితే నాకు మంచి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వస్తుంది అన్నట్టు ఇట్లా జాయిన్ అవుతారు అనమాట. సో ఈ విధంగా మనకి చాలా తక్కువలో ఐఫోన్ మనం పొందవచ్చు. థ్యాంక్ యూ గాడ్.